నిజంగా చెప్పండి, మీలో ఎంతమంది ఈ టాబ్లెట్ వాడుతున్నారు? అందరూ ఒక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటారు, పాకెట్ లో పెట్టుకుంటారు, ఇంట్లో కిచెన్ లో దాచి పెట్టుకుంటారు. రోజుకి ఎంతమంది వాడుతున్నారు తెలుసా? భారతదేశంలో రోజుకి 2 కోట్ల మంది వాడేస్తున్నారు ఈ మాత్ర. ఏం మాత్ర అది? యాంటాసిడ్. గ్యాస్ అంటారు, గ్యాస్ట్రైటిస్ అంటారు, గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ డైలాగ్ చెప్తారు. అసలు వీటి మూటిటికి తేడా ఏంది, ఎలా తెలుసుకోవాలి నీకేముందో, ప్లస్ ట్రీట్మెంట్ ఏంది, ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. కోస్తా కానీ, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ ఎక్కడైనా మనోళ్ళు తినే ఫుడ్ ఏంది? ఎక్కువగా పులుసులు, లేదంటే గొడ్డు కారం, ఇట్లాంటి ఐటమ్స్ తింటారు. లేదంటే పునుగులు, కారం వేసుకొని తింటారు. ఇట్లాంటి తింటే గ్యాస్కి, పొట్టకి సంబంధించిన ఏదో ఒక సమస్య రాకుండా ఎట్టుంటది? పంటి డాక్టర్ నీకెందుకు పొట్ట గురించి అని కూడా అడుగుతారేమో. లాస్ట్ లో చెప్తా, చాలా చాలా దగ్గర రిలేషన్ ఉంది పంటికి మీకుండే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి. చాలా దగ్గర రిలేషన్ ఉంది. లాస్ట్ లో చెప్తా వీడియో ఎండ్ లో, కాబట్టి లాస్ట్ దాకా చూడాలి. ముందు మూడిటికి తేడా చూద్దాం. ఫస్ట్ గ్యాస్. మన బ్రహ్మానందం చెప్పినట్టు పొట్టలో ఉబ్బరంగా ఉన్నట్టుంది సార్ అంటాడు కదా, అట్ట చాలా మందికి ఉంటుంది పొట్టలో ఉబ్బరంగా ఉన్నది. దీనికి కారణాలు, ఎక్కువ కారణాలు ఏంటంటే, ఒకటి గబగబా తినేయడం. గబగబా తినేసినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ట్రాప్ అయిపోద్ది, పొట్టలో గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. రెండోది కూల్ డ్రింక్స్, మన గ్యాస్ రిలేటెడ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, సోడాలైనా కానీ ఇట్లాంటివి తాగడం ఇంకొక కారణం. తర్వాత కొన్ని రకాల ఫుడ్స్, బీన్స్ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే మన డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పొట్టలో ఉబ్బరం లాగా ఉంటుంది. అవి బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కొద్దిగా గ్యాస్ ఫామ్ అవుతుంది. అంటే ఆ ఫుడ్ తింటే వస్తుందని కాదు, అవి ఎక్కువగా ఒకేసారి తింటే ఆ రోజు అట్లా అనిపిస్తుంది ఉబ్బరంగా, అంతే, ఇంకేం లేదు. రెండోది గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అంటే మన పొట్టలో మీరు చూసారంటే భయంకరమైన పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది. మన ఫుడ్ డైజెస్ట్ కావాలంటే పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఇంత పవర్ఫుల్ యాసిడ్ ఉంది, మరి పొట్టను కాల్చేయాలి కదా. అది పొట్టను ఎందుకు కాల్చేది? పొట్టకి ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ప్రివెంట్ చేస్తుంది పొట్ట కాలిపోకుండా ఆ యాసిడ్ కి. ఆ లేయర్ ఇరిటేట్ అయినప్పుడు వచ్చేది గ్యాస్ట్రైటిస్ అంటారు. ఇది ఇరిటేట్ అయ్యేదనే కారణాలు ఏంటి అంటే, మోస్ట్ కామన్ హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా, దానివల్ల ఇరిటేట్ అవుతుంటుంది ఎక్కువగా. ఇంకా అదర్ రీజన్స్ ఏమంటే ఆల్కహాల్ చాలా కామన్ రీజన్. తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్, ఊరికే షాప్ లో అడిగి కాంబి ఫ్లామ్ వేసుకోవడం, ఫ్లెక్స్ అని వేసుకోవడం, ఏదో ఒకటి వేసేసుకుంటుంటారు, అది ఇంకొక రీజన్. ఇంకొక కారణం ఏంటంటే స్ట్రెస్. విపరీతమైన స్ట్రెస్ వస్తే కూడా గ్యాస్ట్రిక్ లైన్ ఇరిటేట్ అవుతుంది. ఇంకా మనకు తెలిసిందే ఇంకోటి ఏంటది, కారంగా ఉండే ఫుడ్, విపరీతంగా కారం ఉండే ఫుడ్ తిన్నాం. మూడోది గ్యాస్ట్రిక్ అల్సర్. గ్యాస్ట్రిక్ అల్సర్ ఏమంటే, మన ఆ లైనింగ్ ఇరిటేట్ అయిందన్న ఇందాక గ్యాస్ట్రైటిస్ లో, ఆ అల్సర్ కి పుండ్ అయిపోవడం, అంటే హోల్ పడిపోవడం అనమాట, అది గ్యాస్ట్రిక్ అల్సర్ అవుతుంది. ఇది కొద్దిగా సీరియస్ కండిషన్. ఇది కూడా మానుతుంది, హీల్ అవుతుంది, మీరు ప్రాపర్ కండిషన్స్ లో ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ సిస్టమ్ కానీ రెగ్యులేట్ అయితే, డాక్టర్ని కలిసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే. కానీ దెబ్బ తగిలింది, పుండు ఉంది, పుండు మీద రోజు నిమ్మకాయ పిండితే ఏమవుతుంది? తగ్గదు. అదే విధంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే ఏ ప్రాబ్లము తగ్గదు. మూడిటికి తేడాలు చూద్దాము, మనకి ఎలా తెలుస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ అనుకోండి, తినిన తర్వాత గ్యాస్ట్రిక్ పొట్టలో నొప్పిగా ఇరిటేషన్ ఉంటే గ్యాస్ట్రైటిస్. తినక ముందు నిందనుకో అల్సర్ అయి ఉండొచ్చు. తర్వాత ఏ టైంలో అయినా ఉబ్బరంగా పొట్ట ఉబ్బరంగా ఉంది అనుకోండి గ్యాస్ అనుకోండి. ఇంకోటి ఏంటంటే యాంటాసిడ్, సోడా ఉప్పు లాంటివి ఉంటాయి, అవి వేసుకున్నా ఉంటే రిలీఫ్ వచ్చిందంటే యూజువల్ గా గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ కానీ. కానీ గ్యాస్ట్రిక్ అల్సర్ లో యూజువల్ గా రిలీఫ్ రాదు. ప్రతిదానికి ఊరికే స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఊరికే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ అయి ఉంటుంది, డౌట్ బల్లే. తర్వాత మోషన్ నల్లగా వచ్చిందంటే ఇంకేం ఆలోచించదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. గ్యాస్ట్రిక్ అల్సర్ అది ఇట్స్ నాట్ గుడ్, వెంటనే పోయి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏ హ్యాబిట్స్ వల్ల ఇది వస్తుంది? అన్ని మనకి ఇష్టమైనటివే ఉంటాయి, అవి తింటేనే వస్తుంది. సో ఏమేమో చూద్దాం. ఒకటి, కారంగా ఉండే ఆహారం. కారంగా ఉండే ఆహారం అంటే గోంగూర దగ్గర నుంచి, రొయ్యల పులుసు దగ్గర నుంచి, చేపల పులుసు దగ్గర నుంచి, కారం దోశ దగ్గర నుంచి అన్ని మనకి ఇష్టమైనటివే ఉంటాయి. సో వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, లేదా చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి. తర్వాత ఎక్కువ కామన్ ఏంటంటే, పొద్దున్న లేయంగానే కాఫీ టీ తాగేస్తుంటారు. ఫస్ట్ థింగ్ పొట్టలోకి పోయేది కాఫీ టీ అవుతుంది చూడు, అట్టటోళ్ళకి కూడా ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అదే అవాయిడ్ చేయండి. ముందుగా ఏదైనా పండు లేకపోతే నట్స్ ఏదైనా తినేసి ఆ తర్వాత కాఫీ తాగండి. వాటర్ ఎటు తాగుతారు కదా ముందు. జ్వరం వచ్చినా, కుక్క గరిచినా, ఏం జరిగినా కూడా పెయిన్ కిల్లర్స్, డోలోనో, కాంబి ఫ్లామో, లేకపోతే ఆస్పిరిన్ ఏదో ఒకటి వేసేసుకుంటుంటారు. అవి విపరీతంగా అలవాటు పడిపోయి ఉంటారు, వాటి వల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. తర్వాత అమ్మ తల్లులు, మీకు పొద్దున 5కి లేస్తారు, రకరకాల ఇంట్లో పనులన్నీ చేస్తారు, 10-11 గంటలకు పిల్లోడికి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ స్కూల్ కి పిల్లోడికి పెట్టిన దాకా తను తినలేదనే విషయం మర్చిపోతారు. ఈ టైంలో 4-5 కాఫీలు రైలు తాగేస్తారు. వీటి వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో లేచినప్పుడు మీ ఫుడ్ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి.
తర్వాత మన ఊర్లో ఉండే ఎండకి మనం తాగే నీళ్లు చాలా మంది తక్కువ నీళ్లు తాగుతుంటారు. వాటర్ కరెక్ట్ గా తీసుకోవాలి. తర్వాత ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్ కూడా చెప్పేస్తారు అనుకుంటున్నారా? ట్రీట్మెంట్ అంటే అది కాదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. డాక్టర్ని కలవాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. గ్యాస్ట్రైటిస్ ఒక్కొక్కసారి ఇరిటేట్ చేస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ని కలిస్తే కొన్ని రకాల మాత్రలు పెడతారు, సింపుల్ టాబ్లెట్సే. మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ గా మార్చుకొని ఆ మాత్రలు వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకా గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే వెరీ సీరియస్, 100% డాక్టరే ట్రీట్ చేయాలి. రకరకాల మెడిసిన్స్ పెడతారు, సెట్ చేస్తారు. తినేటప్పుడు కొద్దిగా తినండి, ఒకేసారి ఎక్కువగా తినబాకండి. అవసరమైతే 4-5 సార్లుగా తినండి, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఉంది కాబట్టి. తర్వాత పెరుగు, ఇట్లాంటి ప్రోబయోటిక్స్, మన ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాగా తినండి. అరటిపళ్ళు, టెంకాయ నీళ్లు, మజ్జిగ ఇట్లాంటివి తాగడం అలవాటు చేసుకోండి. లెమన్, ఆరెంజెస్ ఇట్లాంటి వాటికి కొద్దిగా వీలైనంత వరకు దూరంగా ఉండండి. తినంగానే పడుకోవద్దు, తినంగానే ఒక 15 నిమిషాలు నడవండి, కనీసం 2-3 గంటల గ్యాప్ ఇవ్వండి పడుకునే ముందు. మిడ్ నైట్ స్నాక్స్, మిడ్ నైట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏముందో తిందాం అనేసి ఆలోచన వద్దు అసలు. ఇప్పుడు చెప్తా, పంటి డాక్టర్ నాకేం దీంతో అంటారు కదా. గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ట్రిక్ ఇవి ఒక్కొక్కసారి నోట్లోకి వచ్చి పళ్ళు అరిగిపోతాయి. మేము చాలా మంది పేషెంట్స్ లో చూస్తాం, పళ్ళు అరిగిపోయేదానికి చాలా కామన్ కారణం వాళ్ళకు ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఉంటుంది, పంటి వల్ల కాకుండా. ఒకటి. రెండో విషయము బ్యాడ్ బ్రెత్, నోటి దుర్వాసన. చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి పళ్ళు పర్ఫెక్ట్ ఉంటాయి, కాకపోతే గ్యాస్ట్రైటిస్ వల్ల నోటి దుర్వాసన వస్తుంటది. ఇది చాలు కదా పంటి డాక్టర్కి ఇవి చెప్పేదానికి. జనాల్లో ఉండే కొన్ని అపోహలు టకటక చూద్దాము. పాలు తాగితే అల్సర్ హీల్ అవుతుంది అంటారు. టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ హీల్ కాదు. స్పైసీ ఫుడ్ తింటే అల్సర్ వచ్చేస్తుందా అంటే ఎక్కువగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, కానీ స్పైసీ ఫుడ్ తింటే ఇంకా ఇరిటేట్ అవుతుంది. అంటే పుండు మీద చెప్పాను కదా, నిమ్మకాయ పిండినట్టే. యాంటాసిడ్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోద్ది గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు, తగ్గదు. మీరు చేసే లైఫ్ స్టైల్ తగ్గకపోతే ఇది ఎన్ని యాంటాసిడ్ తీసుకున్న జీవితం అంతా జెల్సులు తాగేవాళ్ళు నాకు తెలుసు. పెరుగు, మజ్జిగ ఎక్సలెంట్ గా హెల్ప్ చేస్తే గ్యాస్ట్రైటిస్ రిలీఫ్ ఇస్తాయి, టెంపరీ రిలీఫ్. అల్సర్ ఉంటే లైఫ్ అంతా ఉంటుందా? అసలు ఏం మాట్లాడేది లేదు. ఏదైనా మానుతుంది, మన శరీరం మానుకుంటుంది, మనం కానీ కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాయి. స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఈస్ 100% ప్రూవ్డ్. ఖచ్చితంగా స్ట్రెస్ రిలీఫ్ చేసుకోకపోతే తగ్గదు. గ్యాస్ట్రైటిస్ వేసుకునే మందులు ఒక వ్యసనంగా అయిపోతాయని కూడా చెప్తారు. అట్లాంటిది ఏం లేదు. డాక్టర్ అడ్వైస్ తోటే వేసుకోండి. ఎన్ని రోజులు వేసుకోవాలి అన్ని రోజులు వేసుకోండి. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా తగ్గుతుంది. చిన్న పిల్లకాయలకి ఏం గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది బ్యాక్టీరియా, ఎవరికి నోటు పొట్లకైనా వస్తుంది. ఖచ్చితంగా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. అరటిపండు మంచిది, గ్యాస్ట్రైటిస్ కి చాలా మంచిది. ఒకరోజు ఫాస్టింగ్ చేస్తే అన్ని తగ్గిపోతాయి అనుకుంటారు. గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళు అట్లాంటి సాహసాలు చేయదు. మీ శరీరానికి చాలా చాలా సహనం ఉంది, మీ పొట్టకి చాలా సహనం ఉంది. మీరు దాన్ని ఏపుకు తినబాకండి. దానికి తగినట్టు బిహేవ్ చేయండి, తగినట్టు లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి, తగినట్టు ఫుడ్ హ్యాబిట్ సెట్ చేసుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాస్ట్రైటిస్ అంటుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.